ఐఆమ్ అన్ప్రెడిక్టబుల్. డైలాగ్ ఎదిరింది కదా. నా డైలాగ్ కాదండి ఇది, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ డైలాగ్. అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. అఫీషియల్ ట్రైలర్ ఎలా ఉంది, దాని రెస్పాన్స్ ఎలాగుంది, ఆడియన్స్ దీని మీద ఏమంటున్నారు, ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఐఎమ్ తురగా శ్రీరామ్, సినీ క్రిటిక్. మన ఛానల్ వేదాంత ఛానల్ని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన అనేక అంశాలు వస్తుంటాయి, సినిమా రివ్యూలు వస్తుంటాయి. అలాగే సినిమా అంశాలతో పాటు క్రికెట్కి సంబంధించిన అంశాలు, క్రికెట్కి సంబంధించిన రివ్యూలు. ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ జరుగుతుంది కదా, లాస్ట్ టెస్ట్ ఇప్పుడు జరుగుతోంది. సో దానికి సంబంధించిన రివ్యూలు, సిడ్నీ టెస్ట్కి సంబంధించి రాబోయే రోజుల్లో ఐపీఎల్కి రివ్యూలు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలాగే పొలిటికల్ అంశాలు, తర్వాత ఆధ్యాత్మిక అంశాలు, భక్తికి సంబంధించిన అంశాలు, ఇలా రకరకాల అంశాలన్నీ కూడా వేదాంత టీవీలో ఆ వీడియోలన్నీ వస్తుంటాయి. సో వేదాంత టీవీని ఇమ్మీడియట్గా, వేదాంత ఛానల్ ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సినిమాలకి సంబంధించిన వీడియోలు మాత్రమే వచ్చే సినిమా వేదాంత ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఇంకొక మంచి డైలాగ్ ఉంది, అది ట్రైలర్లో, అఫీషియల్ ట్రైలర్లో ఉన్న మంచి డైలాగ్ ఏంటంటే, కడుపు నిండా 100 ముద్దలు తిన్న ఏనుగు, కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే దానికి వచ్చే నష్టమేం లేదు, కానీ అది 1,00,000 చీమలకు ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. ఈ డైలాగు అసలు అఫీషియల్ ట్రైలర్లో చూస్తే ఆ సినిమా సంగతి ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే, ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలకు కూడా చాలా సింక్ అయ్యేలాగా ఉంది ఈ డైలాగ్ అయితే. అది మరి ఎప్పుడు రాశారో, లేటెస్ట్గా రాశారో, ఎప్పుడు రాశారో తెలియదు, కానీ ఇప్పుడు కొత్తగా ఇక్కడ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాళ్ళ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బియ్యం నిల్వలు ఎవరైతే కాకినాడ పోర్ట్లో బియ్యం నిల్వలను పట్టుకోవడం జరిగింది. వాటన్నిటిని సీజ్ ద షిప్ అని చెప్పి అక్కడంతా కూడా ఆ బియ్యం అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడికి ఒక కలెక్టర్ గారు కూడా వెళ్ళి ఆ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా దీనికి రిలేటెడ్ అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ స్మగ్లింగ్ అవుతున్న బియ్యం అంతా కూడా సామాన్యులు తినే పీడిఎఫ్ రైస్, అంటే పేదవాళ్ళ కోసం గవర్నమెంట్ ఇచ్చే పీడిఎఫ్ రైస్ని వీళ్ళందరూ కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. వాళ్ళు దాంతోపాటు వేరే బియ్యాన్ని కూడా స్మగ్లింగ్ చేస్తారు. అంత పెద్ద ఎత్తున బియ్యం స్మగ్లింగ్ చేసే వాళ్ళకి ఈ పీడిఎఫ్ రైస్ కూడా స్మగ్లింగ్ చేసి పేదల కడుపు కొట్టాల్సిన అవసరం లేదు. అది ఒక్కటి వదిలేస్తే అది ఇక్కడ ఇందులో చెప్పినట్టు అంత పెద్ద ఏనుగులు, పెద్ద పెద్ద ఎగుమతిదారులు, స్మగ్లర్లు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పీడిఎఫ్ రైస్ని వదిలేస్తే, ఇక్కడ ఇందులో చెప్పినట్టు ఒక్క ముద్ద ఏనుగు వదిలేస్తే 1,00,000 చీమలకు ఆహారం అన్నట్టు ఆ పీడిఎఫ్ రైస్ అనేక మంది, వేలాది లక్షల మంది పేదవాళ్ళకి ఆహారంగా ఉపయోగపడుతుంది. సో దానికి సింక్ అవుతుంది. చాలా లేటెస్ట్గా జరుగుతున్న రాజకీయానికి ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్లో వచ్చిన ఈ డైలాగ్కి కూడా చాలా బాగా సింక్ అవుతుంది. అంటే ఇది ఖచ్చితంగా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది అనేది మనకి అర్థమైపోతుంది. సో దీన్ని బట్టి ఇంకా అది కాకుండా అఫీషియల్ ట్రైలర్ చూస్తే ఇందులో 3 రకాల గెటప్ల్లో రామ్ చరణ్ కనబడుతున్నాడు. ఒకటి పోలీస్ గెటప్లో కనబడుతున్నాడు, మళ్ళీ అట్ ది సేమ్ టైం ఐఏఎస్ గెటప్, అట్ ది సేమ్ టైం ఒక రైతు గెటప్. రైతు గెటప్ అనేది ఫ్లాష్ బ్యాక్, అది ఫాదర్ క్యారెక్టర్ అనుకుంటా. ఆ ఫాదర్ క్యారెక్టర్కి అంజలి వైఫ్గా చేసినట్టుంది. అది చాలా ఫ్లాష్ బ్యాక్లో కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది. ఆ పల్లెటూరు వాతావరణం అంతా కూడా లుంగి గెటప్లో రామ్ చరణ్. అసలు శంకర్ గారు అయితే ఆ క్యారెక్టర్ గురించి చాలా చెప్తున్నారు. అసలు మామూలుగా చేయలేదు, అసలు ఆ క్యారెక్టర్ అయితే బ్రహ్మాండంగా పేలుతుంది. అది ఎప్పుడు వచ్చినా కూడా అది ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వల్ ఎపిసోడ్లో వస్తుంది, తర్వాత ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది, తర్వాత క్లైమాక్స్లో ఒకసారి వస్తుంది. ఇవన్నీ కూడా ఆ సీన్లన్నీ వస్తూ ఉంటాయి అన్నట్లాగా చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని మొత్తం సినిమా అంతా నడుస్తున్నట్లాగా కనిపిస్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. అంటే అందులో సీత కూడా సరే అంజలి కూడా చెప్పింది, నా క్యారెక్టర్ ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నిటిలోకి, అన్ని సినిమాలు చేసిన క్యారెక్టర్ అన్నిటిలోకి ఇది ఒక బెస్ట్ క్యారెక్టర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి కూడా అంజలి చెప్పడం జరిగింది. సో శంకర్ గారు చెప్పిన దాని ప్రకారం చూసినా, అంజలి చెప్పిన దాని ప్రకారం చూసినా, శంకర్ గారు ఏమో రామ్ చరణ్ అద్భుతం అని చెప్తున్నారు, ఈ అంజలినేమో నా క్యారెక్టర్ అసలు మామూలుగా ఉండదు, అసలు మీరు చూస్తే మతిపోద్ది అని చెప్పి అంజలి చెప్తోంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది ఖచ్చితంగా అందరికీ హార్ట్ టచింగ్గా ఉండేలాగా ఉంది. అట్ ది సేమ్ టైం ఈ ఐఏఎస్ క్యారెక్టర్కి
అట్ ది సేమ్ టైం ఒక పొలిటీషియన్కి మధ్య కాన్ఫ్లిక్ట్, మొత్తం సినిమా అంతా కూడా ఒక ఐఏఎస్కి పొలిటీషియన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ లాగా కనిపిస్తుంది. ఈ మెయిన్ పొలిటీషియన్గా ఇప్పుడు మనకి చూస్తే ఎస్జే సూర్య మెయిన్ విలన్గా ఎస్జే సూర్య గారు చేశారు. ఈ ఎస్జే సూర్య గారు చేసిన దాన్ని అసలు నిన్న శంకర్ గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, అసలు ఇంతకన్నా బెస్ట్ ఇంకా ఎవరన్నా ఏ ఆర్టిస్ట్ అన్నా చేయగలరా అన్న డౌట్ వస్తుంది అసలు ఎస్జే సూర్య చేస్తుంటే అని చెప్తున్నారు. అంటే ఎంత బాగా చేశాడు ఎంత అని చెప్పి శంకర్ గారు లాంటి వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చారంటే ఆ క్యారెక్టర్ ఎంత బాగా పండింది అనేది అర్థం చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం అక్కడే మళ్ళీ మనకు సముద్రకని గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసినట్టు కనబడుతుంది. బహుశా అది ఒక మంచి పొలిటీషియన్ క్యారెక్టర్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే విలన్ క్యారెక్టర్గా ఎస్జే సూర్య గారు చేశారు కాబట్టి దానికి కాంట్రాస్ట్గా ఉండేలాగా ఒక క్యారెక్టర్ ఉన్నట్టుంది. అది సముద్రకని గారు క్లియర్ కనిపిస్తుంది. ఆయన కూడా ఒక పొలిటీషియన్ లాగే కనిపిస్తున్నాడు అఫీషియల్ ట్రైలర్లో. బహుశా మంచి పొలిటీషియన్ అయ్యి ఉంటాడు. సో కియారా అద్వానీ ఎంత అందంగా ఉంటుంది, ఎంత బాగా ముందు హిందీ సినిమాల్లో అనేకమైన సినిమాల్లో అమ్మాయి బాగా చేసింది. అలాగే మహేష్ బాబుతో ఒక సూపర్ హిట్ సినిమాలో చేసింది. సో కియారా అద్వానీ గురించి అందరికీ తెలిసింది, అందరికీ పరిచయం ఉన్న అమ్మాయి. సో కియారా అద్వానీ హీరోయిన్గా సాంగ్స్ చూస్తేనేమో సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. శంకర్ గారి సాంగ్స్ చెప్పక్కర్లేదు కదా, ఆ వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అద్భుతంగా చేస్తారు. మ్యూజిక్ మామూలుగా అయితే శంకర్ గారు ఏఆర్ రెహమాన్తోనే చేయిస్తారు. అలాంటిది ఫస్ట్ టైము ఏఆర్ రెహమాన్తో కాకుండా తమన్తో చేయించారు. తమన్ అంటే అసలు ఈ తమన్ అనే మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు మనందరికీ తెలిసిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఆర్టిస్ట్గా ఫస్ట్ పరిచయం చేసింది శంకర్ గారు వాయిస్లో. సో అందులో డ్రమ్స్ కొడుతూనే ఉంటారు తమన్ గారు అందులో కూడా. సో ఇప్పుడు అదే తమన్ గారు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా మారి ఇన్ని సంవత్సరాల తర్వాత అదే శంకర్ గారి దగ్గర తనని ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేసిన శంకర్ గారి దగ్గర ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నారు. సో మ్యూజిక్ కూడా మనందరం చూసాం, అన్ని సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంది. సో ఇవన్నీ చూస్తే కనుక ఒక హిట్ సినిమాకి కావాల్సిన లక్షణాలన్నీ కనబడుతున్నాయి. దానికి తోడు ఆర్టిస్టులు కూడా మంచి మంచి ఆర్టిస్టులు పడ్డారు ఈసారి. అంజలి, ఇందాక చెప్పినట్టు కియారా అద్వానీ, అంజలి, తర్వాత ఎస్జే సూర్య, సముద్రకని, తర్వాత బ్రహ్మానందం గారు, సునీల్ది చాలా పెద్ద క్యారెక్టర్ కనబడుతోంది. బ్రహ్మానందం గారు బహుశా చిన్న క్యారెక్టర్ అయినా కూడా సునీల్ది చాలా కమేడియన్గా చాలా మంచి రోల్గా కనబడుతోంది. అట్ ది సేమ్ టైం జయరామ్ ఎంత మంచి ఆర్టిస్టో మనందరికీ చూసాం. చాలా సినిమాల్లో ఫాదర్ క్యారెక్టర్లు చేసిన జయరాము ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాడని చెప్తున్నారు. అది కాకుండా హీరో శ్రీకాంత్ తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత ఇందులో కూడా శంకర్ గారి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను తను కూడా చెప్పాడు. తర్వాత ప్రకాష్ రాజ్ ఉన్నారు. సో ఈ క్యారెక్టర్ ఈ ఆర్టిస్టులందరినీ చూస్తే మాత్రం ఎప్పుడు స్క్రీన్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఎప్పుడు చూసినా కూడా చాలా మంచి మంచి ఆర్టిస్టులు కనబడే అవకాశం ఉంది. అంత మంచి ఆర్టిస్టులు కనబడినప్పుడు వెనకాల శంకర్ గారి డైరెక్షన్లో కథ అంటే ఇంకా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది కాకుండా శంకర్ గారు ఏం చెప్తున్నారంటే తను ఒక్కడు సినిమా తర్వాత పోకిరి సినిమా టైప్లో చేద్దామని చెప్పి ఆ ఇన్స్పిరేషన్తో చేశానని చెప్తున్నారు. ఒక్కడు ఎలాంటి ఎంటర్టైనరో అందరికీ తెలుసు, అలాగే పోకిరి ఎలాంటి ఎంటర్టైనరో అందరికీ తెలుసు. సో అలాంటి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమాని ఈ ఐఏఎస్కి తర్వాత ఒక పొలిటీషియన్కి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్తో లింకప్ చేసి శంకర్ గారు ఒక మంచి సామాజికమైన అంటే రైతులకి పొలిటీషియన్స్కి మధ్య సామాజిక ఇతివృత్తాన్ని తీసుకుని దాంట్లో ఆ రైతుల పక్షాన మరి పోరాడే టైప్ క్యారెక్టర్ ఐఏఎస్ అయ్యి ఉంటుంది బహుశా. సో అలాంటి కలెక్టర్ క్యారెక్టర్ని తీసుకుని చేసినట్టున్నారు. అయితే ఇందులో సస్పెన్స్ ఏంటంటే ఒక చిన్న ఝలక్ ఏంటంటే మధ్యలో పోలీస్ క్యారెక్టర్లో కూడా పోలీస్ గెటప్లో కూడా మరి రామ్ చరణ్ కనబడుతున్నాడు. మరి అదేంటి అనేది చూడాలి. సో దిల్ రాజు గారి ప్రొడక్షన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని తీయడం జరిగింది. దిల్ రాజు గారు అంటే ఏ స్థాయిలో ప్రొడక్షన్ అంతా చేస్తారనేది అందరికీ తెలుసు. సో బ్యానర్ వాల్యూ ఉంది. శంకర్ గారు ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల శంకర్ గారి గురించి ఇప్పుడు ఇండియాలో కొత్తగా చెప్పేదే ఉంది, కానీ ఆయన టాప్ మోస్ట్ డైరెక్టర్ ఆయన. అలాంటి శంకర్ గారు డెబ్యూ డైరెక్టర్. ఇప్పుడు తెలుగులోకి వచ్చేసరికి తెలుగులో ఫస్ట్ టైం శంకర్ గారు డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా చేస్తారు. సో గోదావరి జిల్లా బ్యాక్గ్రౌండ్ తీసుకుని చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆ గోదావరి బ్రిడ్జి, ఆ పంటలు, అలాగే ఆ బియ్యం బస్తాలు ఇవన్నీ చూస్తే కనుక ఆ గోదావరి గోదావరి జిల్లాల బ్యాక్డ్రాప్లో చేసినట్టుగా కనిపిస్తోంది. సో శంకర్ గారు క్లియర్గా చెప్పారు, ఈ మొత్తం అంతా కూడా నాకు తెలుగుదనం ఉట్టిపడేలాగా ఉండాలి అని చెప్పి పాటల్లో కూడా తెలుగుదనం ఉట్టిపడేలాగా ఒక పాఠం చేశాము అని చెప్పి. సో ఆ తెలుగుదనం పాటలోనే తెలుగుదనం ఉట్టిపడేలాగా చేస్తే
మనం ఆ రామ్ చరణ్ది ఫ్లాష్ బ్యాక్ గెటప్ కానీ సీతది అంజలిది ఫ్లాష్ బ్యాక్ గెటప్ కానీ చూస్తే అది కూడా పూర్తి తెలుగు నేటివిటీ, పల్లెటూరి వాతావరణం అదంతా కూడా కనిపిస్తుంది. రైతులు, పల్లెటూరి వాతావరణం అదంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో నేటివిటీ, తెలుగు నేటివిటీ ఏ మాత్రం మిస్ అవ్వకుండా ఏదో తమిళనాడు నుంచి శంకర్ గారు వచ్చారు ఇక్కడ చేస్తున్నాడు, తమిళ వాసన ఏమైనా వస్తుందేమో అన్నట్లా కాకుండా టోటల్గా తెలుగు నేటివిటీ ఉండేలాగా తెలుగు గెటప్, ఆహార్యం అంతా కూడా, డ్రెస్సింగ్ అంతా కూడా తెలుగు వాళ్ళు ఎలాగుంటారు, పండగలప్పుడు ఎలాగుంటారు, సంక్రాంతి అప్పుడు ఎలాగుంటారు, పల్లెటూళ్ళలో ఎలాగుంటారు, అలాగా చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేసినట్టు కనిపిస్తుంది. ఆ ట్రైలర్ చూస్తుంటే ట్రాక్టర్లు, వాతావరణం అంతా కూడా, బ్యాక్గ్రౌండ్ అంత బ్యాక్ డ్రాప్ అంతా కూడా, అంటే ఫ్లాష్ బ్యాక్ డ్రాప్ అంతా కూడా రైతులు, దాన్నే కంటిన్యూటీ తీసుకుని ఆ రైతుల కోసం పోరాడే ఒక కలెక్టరు, ఆ రైతుల్ని అందరినీ దోచుకునే ఒక పొలిటీషియన్, చివరికి అతను ముఖ్యమంత్రిగా కూడా అవడం, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఓట్ తీసుకుంటున్నది కూడా చూపించారు కాబట్టి. సో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రికి ఈ కలెక్టర్కి మధ్య కాన్ఫ్లిక్ట్, ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఉంది. ఎందుకంటే గతంలో అర్జున్ తోటి, తమిళ అర్జున్ తోటి ఒక మంచి సినిమా తీశారు ఇలాగే, ముఖ్యమంత్రికిను ఒక సామాన్యుడికి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రికి ఒక కలెక్టర్కి మధ్య కాన్ఫ్లిక్ట్ తోటి ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది. సంక్రాంతి సినిమాలు 3 సినిమాలు వస్తుంటే 3 సినిమాలు అన్నిటికన్నా ముందు 10వ తారీఖునే జనవరి 10న ఇది రిలీజ్ అవుతుంది. సో సంక్రాంతి ఈసారి జనవరి 10కే తెలుగునాట స్టార్ట్ అయిపోయేలాగుంది. చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ సోలోగా వస్తున్న సోలో పెర్ఫార్మెన్స్, ఇంతకుముందంతా కూడా మళ్ళీ ఎన్టీఆర్తో కలిపి RRR చేయడం, ఇంకా అంతకుముందు ఎప్పుడో చేసిన సోలోగా సినిమా, దాని తర్వాత మధ్యలో చాలా గ్యాప్ తర్వాత సోలోగా రామ్ చరణ్ తేజ్ వస్తున్న సినిమా ఇది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ట్రైలర్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూసిన మరి ఇంకొక దీంట్లో గొప్ప విషయం ఏంటంటే, సుకుమార్ గారు ఆల్రెడీ దీన్ని చూసి డల్లాస్లో ఒక కార్యక్రమంలో, దీని ప్రమోషన్ కార్యక్రమంలో డల్లాస్లో సుకుమార్ గారు వెళ్ళి అక్కడ చెప్పడం జరిగింది, నేను చూశాను, చాలా బాగా వచ్చింది సినిమా, సూపర్ హిట్ అవడానికి ఖచ్చితంగా అవకాశం ఉందని చెప్పి సుకుమార్ గారు చూసిన తర్వాత చెప్పడం అనేది ఏదైతే ఉందో అది ఇంకా ప్లస్ పాయింట్. సో ఇన్ని మంచి లక్షణాలతోటి, ఇన్ని మంచి వీటితోటి వస్తున్న ఈ సినిమాకి ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది, యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ వైపు నుంచి కూడా సినిమా బాగుందన్న ఫీడ్బ్యాక్ బయటకు వచ్చింది. సో అన్ని మంచి శకునంలే, కన్యాలాభ సూచనలే అన్నట్లాగా, అన్ని మంచి శకునంలే, సూపర్ హిట్ సూచనలే అన్నట్లాగా గేమ్ చేంజర్ ఇప్పుడు 10వ తారీఖు రాబోతుంది. చూద్దాం ఏ స్థాయిలో హిట్ అవుతుంది, ఏ స్థాయిలో రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్గా తీసుకెళ్తుంది, ఇంకా ఎంత దాకా తీసుకెళ్తుంది అనేది వెయిట్ అండ్ సీ. శంకర్ గారి ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇన్ తెలుగు, ఆయనకి ఎంత మంచి పేరు తెచ్చుకుంటుందో చూడాలి. తమన్ ఫస్ట్ టైం మ్యూజిక్ శంకర్ గారికి ఎంత పేరు తెచ్చుకుంటాడో చూడాలి. దిల్ రాజు గారు శంకర్ గారి కాంబినేషన్ ఫస్ట్ టైం, రామ్ చరణ్ శంకర్ గారి కాంబినేషన్ ఫస్ట్ టైం, ఇట్లా చాలా ఫస్ట్ టైం కాంబినేషన్ దీంట్లో ఉన్నాయి. ఈ ఫస్ట్ టైం కాంబినేషన్లు అన్నీ కలిసి ఒక బెస్ట్ టైం కాంబినేషన్ అవుతుందని మనం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ గేమ్ చేంజర్, ఆల్ ది బెస్ట్ రామ్ చరణ్ తేజ్, ఆల్ ది బెస్ట్ శంకర్ గారు, ఆల్ ది బెస్ట్ తమన్. థ్యాంక్ యూ.